నేను నాగబాబు సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యాను. నా యొక్క మంచి చెట్లు కూడా తెలుసుకోకుండా ఈ రోజుకి కూడా పలానా మార్కెట్లో నారాయణరావు అసెంబ్లీ ఉన్నారు, మాజీ కలెక్టర్ ఉన్నారు, ఆయన కబురు పెడదాం పిలుద్దాం అనే కబురు కానీ మంచి కానీ చెడు కానీ నీటికి రమ్మంటే కానీ ఏది కూడా ఈ రోజు వరకు జరగలేదు. ఎన్నాళ్ళని మీరు చెప్తాం అభివృద్ధి చేసే పార్టీ, 10 మందికి మంచి చేసే పార్టీ ఏది అని ఒక నిర్ధారణకు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నా మనసుకు తోచింది. అంచేత నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు నా పేరు వేణు నారాయణరావు. నేను మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని, అలాగే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ని మాజీ. ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి వంగా గీత గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యాను. నేను నా మిత్రబృందం అందరూ కలిసి జాయిన్ అయ్యాం. ఎంచేతంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి కార్యక్రమాలు పేదలకి ఎన్నో మంచి పనులు చేస్తూ, ఎందరికో సహాయాలు చేస్తూ, అందరి కుటుంబాలను ఆదుకునే నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయన పార్టీలో నేను గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాడిని. మధ్యలో కొన్ని కారణాంతరం వల్ల పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాను. మళ్ళా నా సొంత గుడికి నేను చేరుకున్నాను. మా అమ్మ గీతమ్మ ఇక్కడ పోటీ చేస్తుందంటే ఎంతో సంతోషపడ్డాం. మేము అందరూ కూడా ముక్తి కంఠంతో ఆ అమ్మని అత్యధిక మెజార్టీతో నెట్టించుకొని పంపిస్తాం. ఎంచేతంటే ఇక్కడ ఒక నటులు, సినిమా యాక్టర్లు పోటీ చేస్తున్నారు. అది ధీటుగా తట్టుకొని నెగ్గారంటే ఒక్క వంద గీతగా సాధ్యమని నేను సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను.